రామాపురం అనే ఊర్లో అల్పి అనే ఒక పక్షి ఉండేది. తన బిడ్డ పేరు పల్పి. మహా సోమరి, చాలా పెద్దదే. అయినా సరే ఏ పని చేయకుండా ఊరి మీద తిరుగుతుండేది. ఈ విషయంలో అల్పి పల్పిని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేది కాదు. చూడు పల్పి, ఇలా సోమరిగా ఉండడం నీకు మంచిది కాదు. నాకు ఇంట్లోనన్నా ఏదైనా సహాయం చెయ్యు, లేదా బయటికైనా వెళ్ళి ఏదన్నా పని చేసుకో. అంతేగాని ఇలా సోమరిగా ఉండడం మంచితనం కాదు. నలుగురు చూస్తే ఏమంటారు? రేపు పొద్దున్న నీకు కూడా ఒంటికి ఇంటికి మంచిది కాదు. అమ్మా, ఎప్పుడు అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా? నువ్వు నాకు ప్రశాంతంగా ఉండనివ్వవా? పో అమ్మా, పో. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అసలు నాకైతే చాలా చిరాకు వస్తుంది నీ మాటలు వింటుంటేనే. అదేంటి పల్పి, అంత చిరాకు పడుతున్నావు? చేసే పని ఏమీ లేదు, కానీ నీకున్న కోపానికి ఇంత అంత కాదు. నువ్వు ఇలా అయితే చాలా కష్టం చెప్తున్నాను. ఇంకా నీ చేసేదేం లేక అల్పి తనలో తానే బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ ఊరికి ఒక తెలివైన పక్షి వచ్చింది. తనే మిని. ఊర్లో వాళ్ళంతా వెళ్ళి తన సమస్యల్ని చెప్పి పరిష్కరించుకునేవాళ్ళు. అల్పిని దగ్గరకు పిలిచి విషయం కనుక్కుంది. ఊరి జనంతో పాటు తను కూడా వెళ్ళేది, కానీ ఏమీ మాట్లాడకుండానే ఉండేది. ఊర్లో వాళ్ళంతా తమ తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. మీరు వాళ్ళ మధ్యలో దిగాలుగా కూర్చున్నారే తప్ప నోరు విడిచి ఏ ఒక్క మాట మాట్లాడడం లేదు. ఏం చెప్పమంటారు? ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నాకు ఒక బిడ్డ ఉంది. తను చాలా సోమరిగా ఉంటుంది. ఎదురు సమాధానాలు చెబుతుంది. ఏ పని సరిగ్గా చేయదు. ఏది చేత కాదు. ఇలా ఉంటే తర్వాత తనకి కూడా ఇబ్బంది, నాకు ఇబ్బంది కదా. సరే, మీ సమస్య నాకు అర్థమైంది. ఈ రోజు సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడి, ఈ ఊర్లో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. అతని వల్ల ఊరికి చెడు జరుగుతుంది. వచ్చే గురువారం అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు. ఇలా చెప్పి మిని మళ్ళీ తిరిగి తన ఊరికి ప్రయాణమైంది. గురువారం వచ్చేసరికి పల్పి తల్లి కనిపించడం లేదనే వార్త ఊరంతా గుప్పుమంది. అంతే, ఈ పల్పి వల్లే ఊరంతటికి చెడు జరుగుతుంది. తిన వల్లే చెడు జరుగుతుంది కాబట్టి తిన ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకున్నా కనపడకున్నా పోయారు. కాబట్టి తిన అసలు ఎవరు తినతో ఎవరు మాట్లాడకండి, తినని దగ్గరికి రానివ్వకండి. ఇలా ప్రచారం చేయసాగింది. ఇక అందరూ పల్పిని దూరం పెట్టారు. తనని అసహించుకోవడం మొదలు పెట్టారు. పల్పి వల్ల తన తల్లి అల్పి లేకపోయేసరికి అన్నం కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎవరు కూడా తనని దగ్గరికి కూడా రానియలేదు. ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది నాకు. నేనేం చేశాను? నేనేమైనా నేరం చేశానా, ఘోరం చేశానా? ఏంటి వీళ్ళందరూ నన్ను దూరం పెడుతున్నారు? నా వల్ల ఏం జరిగింది తప్పు? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా సరే, నా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి ఉంటూ తనకొచ్చిన పరిస్థితికి దిగులుగా కూర్చొని ఏం చేయాలో అర్థం కాక తనలో తానే చాలా సతమతం అవుతూ ఆలోచించసాగింది. అలా ఆలోచించగా తనకు ఒక ఉపాయం తట్టింది.
ఈ ఊర్లోకి మిని అనే ఒక తెలివైన పక్షి వచ్చింది కదా. ఈ ఊర్లో వాళ్ళందరూ తన దగ్గరికే కదా వెళ్ళి సలహా అడిగారు. ఇప్పుడు నాకున్న పరిస్థితికి నేను కూడా తన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాను. తను ఏం చెప్తాదో చూస్తాను. అలా మినీ దగ్గరకు వెళ్ళి పల్పి తనకొచ్చిన కష్టాన్ని జరిగినదంతా చెప్పి తను ఏ నేరం చేయకపోయినా అందరూ తనని అసహించుకుంటున్నారని చాలా బాధతో బోరుమన్నది. చూడు, నువ్వు నీ తల్లిని పోవలసిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు. నీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండడం నేరమే కదా. అవును, నిజమే. కానీ నేను ఇంక ఎప్పుడు ఇలా ఉండను. నేను కష్టపడి పని చేసుకుంటా. ఇక నా తల్లి నన్ను ఇలా చూస్తే చాలా సంతోషపడుతుంది కదా. ఇదంతా తెలుసన్నా నా తల్లి నా దగ్గరకు చేరుకుంటుంది. మినీతో అలా చెప్పి పల్పి తన ఇంటికి చేరుకుంది. తర్వాత తను బద్ధకాన్ని విడిచి తన పనులు తాను చేయసాగింది. అలా చేస్తూ బయట పనులు కూడా చేసుకుంటూ తన సంపాదన తను సంపాదించుకోవడం ప్రారంభించింది. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత మినీ మళ్ళీ ఆ ఊరు వచ్చింది. ఊర్లో అందరూ మాట్లాడుతూ ఇప్పుడు ఆ బద్ధకపు పల్పి మారింది. ఇక ఆ మరునాడే పల్పి తల్లి అల్పి ఊర్లో అడుగు పెట్టింది. తన బిడ్డ పల్పి ఎంతగా మారిందో చూసి తను చాలా సంతోషపడింది. బిడ్డ అంతలా మారడానికి కారణమైన మినీ దగ్గరకు వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతామనుకొని మినీ దగ్గరికి ప్రయాణం అయింది. చాలా ధన్యవాదాలు. ఎంతో బద్ధకంగా ఉండే నా బిడ్డని చాలా మంచిగా మార్చారు. అసలు కనీసం ఇటు పుల్ల అటు వేయని బద్ధకపురాల్ని తీసుకొచ్చి కష్టపడి తన సంపాదన తానే చేసుకుంటే ఇప్పుడు నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది. అంత కష్టపడే తత్వం కలిగేలా తయారు చేశారు. నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు.